ఇలా చాలా కేసులు ఉన్నాయి. బ్లడ్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, కిడ్నీ పేషెంట్లు, క్రియాటినిన్ ఎక్కువైంది, ఇంకా డయాబెటీసు, బీపీ, గ్లూకోజ్ ఎక్కువ అవటం, తక్కువ అవటం, కిందికి పోవటం, పైకి పోవటం, ఈ కంట్రోలు టక్కని అదంతకదే వచ్చి కూర్చుంటుంది మీ దేహంలో. ఎందుకు? ఈ ధాన్యాలు వరి బియ్యంలాగా, గోధుమల్లాగా పీచు పిష్ట పదార్థం అనుపాతం ఒక్క సంఖ్యలో ఉంటుంది, ఒక్క అంకెలో. అంటే కొర్రల్లో 60 పిష్ట పదార్థం, పీచు పదార్థం 8, 60/8, 7/8 7 పాయింట్ సంథింగ్. అండుకొర్రల్లో 12.5 పీచు పదార్థం, 69% పిష్ట పదార్థం. సో దాదాపు 70/12.5 5.5 వస్తుంది. అలాగా రాగుల్లో చూస్తే పీచు పదార్థం 3.6, పిష్ట పదార్థం 67. సో 20-25 వస్తుంది. బియ్యంలో, వరి బియ్యంలో చూస్తే పిష్ట పదార్థం 79, పీచు పదార్థం 0.2, అంటే అనుపాతం 395. ఈ ఒక్క కారణానికే ఈ టెక్నికల్ సైంటిఫిక్ పాయింట్, ఈ 5 ధాన్యాల్లో పీచు పదార్థం, పిష్ట పదార్థం అనుపాతం ఒక్క అంకెలో ఉంటే మిగిలిన ధాన్యాల్లో అన్నిట్లోనూ 20-25 కంటే ఎక్కువ ఉందన్నమాట. అందుకే ఈ పీచు పదార్థం, పిష్ట పదార్థం పొరలు పొరలుగా అంతర్లీనమై సంక్లిష్టంగా, సంకీర్ణంగా దేవుడు రచనాత్మకంగా ఈ ధాన్యాల్ని సృష్టించడం వల్ల మన దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజు అంచెలంచెలుగా, సమాధానంగా, సంయమంతో, సమతులనంగా, చాలా నియంత్రణతో విడుదల కావటం వల్ల రక్తంలో గ్లూకోజ్ సమతులనంగా ఉండటం ఈ 5 ధాన్యాల వల్లనే సాధ్యమవుతుంది అని మేము వచ్చిన డయాబెటిక్ రోగులకి ఒక 5 మందికి HbA1c 5, 6, 7 ఉంటే బాగున్నారని, వాళ్ళకి ఏమి ఇబ్బందులు కావు. 10 ఉందనుకోండి, అంటే వాళ్ళు ఏదైనా తీసుకుంటే మూత్రంలోకి గ్లూకోజ్ వెంటనే వచ్చేస్తుంది. అంటే బియ్యపు గంజి తాగించాము ఒక 10 మందికి, మూత్రంలో గంట తర్వాత గ్లూకోజ్ చూస్తే ఇంత వచ్చేస్తుంది. రాగులు తాగిస్తే కొద్దిగా తక్కువ వస్తుంది. అదే కొర్రలు తాగిస్తే గ్లూకోజ్ రాదు, కనపడలేదు. అండుకొర్రలు తాగిస్తే కనపడలేదు, 3-4 గంటల తర్వాత కనిపిస్తుంది అన్నమాట. అంటే రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా ఈ 5 ధాన్యాలు వదులుతాయని ఈ చిన్న ప్రయోగం చేసి కనిపెట్టారు. దీన్ని రీనల్ టాలరెన్స్ టెస్ట్ అంటారు, RTT. సో ఇలాంటి చిన్న ప్రయోగం ఒకటి, అంటే తాత్కాలికంగా వెంటనే ఫలితం కనిపిస్తుంది, చాలా రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు. అయితే RTT బాగానే ఉంది, నిజంగా రోగికి బాగవుతుందా అంటే 6 నెలల తర్వాత రోగి బాగానే ఉన్నాడా, 6 సంవత్సరాల తర్వాత బాగున్నాడా, 10 సంవత్సరాల తర్వాత బాగున్నాడా? సో ఇలా మేము గడిచిన 15-20 సంవత్సరాల నుంచి రోగుల్ని ఫాలో అవుతూ 100 మంది ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు కూడాను వదిలేసిన తర్వాత